రామ్ గోపాల్ వర్మ అని ఒక ఆయన్ని ఇంటర్వ్యూ చేశారు. ఆయన ఎంత అద్భుతమైన వ్యక్తో చూడండి. ఆయన్ని అడిగారు, ఏమండి రామ్ గోపాల్ వర్మ గారు, మీరు దేవుణ్ణి నమ్ముతారా? ఏ దేవుణ్ణైనా నమ్ముతారా? ఆయన అన్నాడు, నేను అసలు దేవుణ్ణి నమ్మనంటే. ఏదో కొంతమంది దేవుడు ఉన్నాడని నమ్ముతారు, సరే వాళ్ళ నమ్మకం వాళ్ళకు ఉండి ఉండొచ్చు, కానీ నేను మాత్రం దేవుణ్ణి నమ్మనండి అన్నాడు. ఆ యాంకర్ అడిగాడు, ఒకవేళ దేవుడు ఉన్నాడని నమ్మితే, ఒకవేళ నమ్మాలి చూస్తే ఏ దేవుని నువ్వు నమ్ముకుంటావు? అమెరికాకి వెళ్తే పలానా దేవుడు అంటారు, ఆస్ట్రేలియాకి వెళ్తే పలానా దేవుడు అంటారు. ఇక మన భారతదేశంలో దేవీ దేవతలకి కొరత ఏమి లేదు. ఇట్లా ప్రపంచ దేశాల్లో కొన్ని కోట్ల మంది దేవుళ్ళు ఉన్నారు కదా. ఒకవేళ దేవుడు ఉన్నాడని నమ్మి నువ్వు నమ్ముకోవాలి చూస్తే ఏ దేవుని నమ్ముకుంటావు అన్నాడు. ఆయన నవ్వుతా అంటాడు, ఇందులో కక్కుర్తే ఉందండి. ఒకవేళ దేవుణ్ణి నేను నమ్మాలి చూస్తే సుప్రీం గాడ్, మోస్ట్ పవర్ఫుల్ గాడ్ ఎవరో ఆయన్నే నేను నమ్ముతాను అన్నాడు. తూతు మంత్రపు దేవుళ్ళని నమ్మను, ఏదో దేవుళ్ళుగా చలామణి అవుతున్న వ్యక్తులను నేను నమ్మను. ఒకవేళ దేవుని నేను నమ్మాలి చూస్తే, ఒకవేళ దేవుని నేను నమ్మాలి చూస్తే మోస్ట్ పవర్ఫుల్ గాడ్ ఎవరో ఆయన్నే నేను నమ్ముతాను అన్నారు. సరేనయ్యా, మోస్ట్ పవర్ఫుల్ గాడ్ని నువ్వు నమ్ముతావు, నేను కాదంట్లా. ఇంతకీ ఆ మోస్ట్ పవర్ఫుల్ గాడ్ ఎవరు అన్నారు. ఆయన నవ్వుతా అంటారు, ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ సర్వ సృష్టిలో మోస్ట్ 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 పవర్ఫుల్ గాడ్. ఈ చిత్రం తెలుసా? ఇది ఒక రామ్ గోపాల్ వర్మకు మాత్రమే తెలిసిన సత్యం కాదు, భారతదేశంలో ప్రతి మతస్థుడికి ఈ సత్యం తెలుసు.